ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన మహాయాగంకు ఆహ్వానిస్తూ గ్రామాన పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. కాకినాడ జిల్లా మామిడాడ గ్రామంలోని శ్రీ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఎన్టీఆర్ జిల్లా కవలూరు గ్రామంలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర. వెంకటేశ్వరుడి సన్నిధిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరులో ఘనంగా నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. నిర్మల్ జిల్లా బేల్ తరోడ గ్రామంలోని విజేత ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం గ్రామాన విస్తృతంగా కొనసాగుతోంది. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు తరలివచ్చి పత్రిజీ చైతన్య జ్యోతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్యాన కేంద్రాలకు మాస్టర్లు, ధ్యానులు విశేషంగా తరలివచ్చి జ్యోతిని దర్శించుకొని ఎంతో అనుభూతికి లోనయ్యారు. ఆ తర్వాత జేజే నారాయణ పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతూ కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. దీనికి 200 దేశాల నుండి మన ఆత్మ బంధువులు వస్తున్నారు. వాళ్ళకి ఆతిథ్యము మనము ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో మనము నిమగ్నం అవ్వడానికి, మనందరినీ నిమగ్నం చేయడానికి కోసము పత్రిజీ అంతకుముందు అలాగే వచ్చేవారు. ఈసారి జ్యోతి స్వరూపముల మన దగ్గరకు వచ్చి ఈ యొక్క ధ్యాన మహా కార్యక్రమము, మన ఇంట్లో కార్యక్రమము మనం అందరం నిర్వహించుకోవడానికి కోసము మీ అందరినీ ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వమని ఆహ్వానించడానికి కోసమే ఈరోజు మన దగ్గరకు రావడం జరిగింది. అద్భుతం. పత్రిజీ అంటే మరి ఆ యుగానికి కృష్ణుడైతే, యుగానికి రాముడైతే, కలియుగానికి పత్రిజీ. మరి పత్రిజీ కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. అలాంటి పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి నిజంగా కూడా అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నారు మన విజయభాస్కర్ రెడ్డి గారు. మరి కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ వాళ్ళు కూడా ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం. ఎంతో అద్భుతంగా, సర్వాంగ సుందరంగా, కని విని ఎరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్తులాగా సంబరాలు అంబరాలు ఆకాశాన్ని అంటేట్టుగా మరి ఈ నెల 24న మన రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మరి ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నారు. కాబట్టి మా ఖమ్మం నుంచి అద్భుతంగా మరి మాకు కూడా ఇక్కడ అన్ని పాంప్లెట్లు వచ్చాయి, బుక్స్ వచ్చాయి. మరి ఎంతో అద్భుతంగా మేము ప్రతి మారుమూల గ్రామం వెళ్తే పత్రి గారు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చుంటున్నారు. వెళ్ళిన వెంటనే 150 మంది 100 మందికి స్ఫూర్తిదాయకం అవుతున్నారు. మీరు ఇప్పుడు ఇందాక తాళ్ళగూడెం వెళ్తే 75 మందితో మీరు ర్యాలీ చేశారని నాకు ఫోన్లు వచ్చాయి. అక్కడ పుట్టింది 50 రోజులు అవుతుంది ధ్యానం పుట్టి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ఆత్మజ్ఞానం, అలాగే భగవద్గీత సారాంశం గురించి అద్భుతంగా వివరించి జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఆలోచన చేసి ఏ శ్రీనివాదంలో వదులుతాడో అలా అదే విధంగా నీ నోటి నుంచి మాట వచ్చే ముందు కూడా నువ్వు అంత కంట్రోల్గా నోటిని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. కొంతమందికి నోటికి అద్దె ఉండదు, ఏం మాట్లాడుతానేది అది వడవడవడ అక్కడ లాగేస్తాంటాం. ఎంత శక్తి లాస్ అయిపోతుందంటే నోట్లో నుంచి అంత శక్తి లాస్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ మనం ఒక్కదానికంటే భగవద్గీత మన శాస్త్రం ఏం చెప్తుందంటే, అందుకే శాస్త్ర జ్ఞానం కలిగితేనే వానికి ఆత్మజ్ఞానానికి అర్హత వస్తుంది. దాని అన్ని ఎక్కడెక్కడ ఇప్పుడు కొండ తెచ్చి నీళ్లు పోసి అన్ని చిల్లులు ఉంటే చిల్లుకుల్లో ఎన్ని నీళ్ళు పోతే ఏం చేస్తావు పోతాను, పోతే కాలిపోతాను. ఇప్పుడు మనం ధ్యానం ఇంత చేస్తానా, ఇంకా మనం ఆత్మజ్ఞానానికి దగ్గర అన్ని చిల్లులు ఉన్నాయి. ఏం చిల్లులు? చిల్లులే అన్ని ర్యాంగులు, ఈ ర్యాంగులు చిల్లులు. దీనిని అర్థం చేసుకొని దీనికి అనుగుణంగా ఆ చిల్లును పుడిసేసామనుకో వెంటనే కొండ నిండిపోదు. కాకినాడ జిల్లా పెదపొడి మండలం జి మామిడాడ గ్రామంలోని శ్రీ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సేద్ బాలకృష్ణ, పాపారావులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం కడతాల్లో జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. జయ హో జయ హో
అహింస యాత్రకు జయ హో. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని, ప్రతి జీవి పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని, ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏదని. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏదని. ఎంతకాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను జగనరకలమా, కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోడల్ స్కూల్ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. మనలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే నెగటివ్ ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా మనలోని భయాలను, వ్యతిరేక ఆలోచనలు తగ్గించుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. ములుగు జిల్లా కోమట్పల్లి గ్రామంలోని దేవాలయం వద్ద ప్రకృతిలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ విశ్వ చైతన్య శక్తి పిరమిడ్ ఆలుబక మాస్టర్స్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం ములుగు జిల్లా అధ్యక్షులు రఘుపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. తిరుపతి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లేశ్వరి పాల్గొని స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఆలోచనలు వస్తూ ఉంటాయి గోవింద. ఆ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికి శ్వాసని మాత్రమే గమనిద్దాం గోవింద. సహజమైన శ్వాసని, ఎలాంటి మంత్రము లేదు, ఎలాంటి రూపము లేదు గోవింద. శ్వాస మీద ధ్యాస. దయచేసి కళ్ళెత్తరవద్దు. గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్ కాలనీలో గల నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు పాల్గొని నూతన పిరమిడ్ను ప్రారంభించారు. అనంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎందుకు చేయాలి, మనం ఎవరు, ఎందుకు భూమిపైకి వచ్చాము అనే విషయాల గురించి వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో 270 మందికి పైగా ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ విశ్వశక్తిని 3 రెట్లు ఎక్కువ పొందుతాం. అంటే 3 గంటలు నిద్రలు పోయే శక్తిని 1 గంట ధ్యానంలో పొందుతాం. అసలు ధ్యానం ఎందుకు చేయాలా?
మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము భూమి మీదకి నేర్చుకోవడానికి వచ్చాం, నేర్పడానికి వచ్చాం. ఒక భార్యగా, భర్తగా, బంధువులుగా, స్నేహితులుగా అందరి దగ్గర నేర్చుకోవడానికి వస్తాం. ఇక్కడ తెలియని విషయాలు ఏదేది నేర్చుకోవడానికి, ఒక అనుభవాన్ని నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తాం. ఎవరో మన కష్టపెడతారని అనుకుంటున్నాం. ఆ జన్మలో ఎవరికో ఆ బాధలు నేర్పి అది బాధను అనుకుంటున్నాం కాబట్టి అది ఈ దుఃఖం అనిపిస్తుంది. కానీ అది నేర్చుకోవడం మూలంగా ఒక అనుభవం ద్వారా ఎదుగటానికి వస్తాం. ఇక్కడికి నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తరోడ గ్రామంలో పిఎస్ఎస్ఎం భైంస ఆధ్వర్యంలో విజేత ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ కైలాస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గణేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు లింబ్రాది, సాయినాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్లు చెప్పినవి బాగా ఆలోచించగలము. ఒకే 2 సార్లు 5 సార్లు చదివి ఒకేసారి చదివితే మైండ్ ఎక్కిపోతుంది. అందుకోసము మన మైండ్ పవర్ అనేది పెరుగుతుంది, ఆ ఎనర్జీ అట్లా ఉంటుంది. అందుకోసము మన వయసు ఎంత ఉన్నదో అన్ని నిమిషాలు రోజు 2 సార్లు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి. పిటికాలు వేసుకున్నప్పుడు కాలు ఏళ్ళ లేడు కూర్చున్నారా, కుర్చీలో కూర్చున్నప్పుడు కాలు క్రాస్ చేసి ఏళ్ళ లేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుండాలి. ఎందుకోసం అంటే స్కూల్ ఈజ్ ఏ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఈస్ స్కూల్? స్కూల్ ఈజ్ ఏ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. ఏమవుతుంది? జ్ఞానం యొక్క నిధి. ఏమో ఇట్ ఈస్ ఏ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ మీన్స్ జ్ఞానం యొక్క నిధి. ఓకే, కాబట్టి బీయింగ్ ఏ స్టూడెంట్ మీరు ఏం చేయాలి? మైనేమో ఇప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ స్కూల్. మీరు ఎంత ఇదంతా ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఏం తీసుకోవాలా? జ్ఞానం తీసుకోవాలి. జ్ఞానం తీసుకోవాలంటే మనకి ఏం కావాలా? జిజ్ఞాస కావాలి. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం కవలూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర అద్భుతంగా నిర్వహించారు. శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరం నుండి శాకాహార ర్యాలీని ప్రారంభించి అనంతరం గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. శాకాహారం విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి, పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వల్లూరి శివనాగకృష్ణ, ధ్యానరత్న ఆకురాతి శంకరరావు, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం వైస్ ప్రెసిడెంట్ గంగాధర గాంధీ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలని నిర్వహించారు. ఇందులో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిరమిడ్ సొసైటీ తరఫున నమస్కారాలు. గ్రామ ప్రజలందరూ ఈరోజు కొంతమంది మహానుభావులు కలిసి మీ ఊర్లో శాకాహార సద్భావన అనే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. మానవుడి యొక్క శరీరానికి రక్షణ, మానవుడి యొక్క శరీరం రోగాల నుంచి విముక్తి, మానవుడి యొక్క జీవితంలో కష్టాల నుంచి విముక్తి, బాధల నుంచి విముక్తి జరగాలి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు మానవుడికి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడుంది మూలం, ఆ విషయం మీకు అర్థమైతే దాని గురించి కొంచెమన్నా మీ బుర్రలోకి ఎక్కితే మీ శరీరం బాగుంటుంది, మీ మనసు బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ జీవితమే బాగుంటుంది. అది ఎక్కడో లేదు, రోజు మన మూతి ద్వారా పోయి ఆ ముద్దలో ఉంది. శాంతిగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారం మాత్రమే తిందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. నిడదవోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు గంగాభవాని, శ్రీనివాసరావు, సూర్య సత్యనారాయణ, విజయలక్ష్మి, విజయాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
నేను వేసిన మొక్కను ఎవరైనా లాగి పక్కన పాడేస్తే వాళ్ళ మీద మనం ఎంత గట్టిగా కేకలేస్తామో భగవంతుడు కూడా ఆయన పుట్టించిన జీవిని మనం పోసుకుని వండుకుని తినేస్తూ ఉంటే మన మీద కోపంతో ఉంటాడు. చాలా 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 కోపంతో ఉంటాడు. ఇక్కడ శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయి నటించేసి ఆదివారం మటన్ షాప్కి చికెన్ షాప్కి వెళ్ళిస్తే ఆయనకి తెలీదా అండి? ఆయనకి తెలీదా? ప్రకాశం జిల్లా నెలటూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి వాసంతి, నన్నూరి శ్రీనివాసరావులు పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ రోజు ఇక్కడ క్లాస్ పెట్టించింది శ్రీనివాసరెడ్డి, విజయ గారు అంట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మరి ఒకసారి లేచిన ఫస్ట్ది ఈ శరీరం అనే కొండ నుంచి దిగి మనసు అనే కొండ ఎక్కాలి. అంటే శరీరంని ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు శరీరాన్ని మర్చిపోవాలి. అంటే భర్తను మర్చిపోవాలి, భార్యను మర్చిపోవాలి, పిల్లల్ని మర్చిపోవాలి, సంపదలను మర్చిపోవాలి. అంటే శరీరాన్నే మర్చిపోవాలి. మర్చిపోయి మనసు అనే కొండను ఎక్కాలి. అంటే ఇది ఏ లోయ? ఇది ధ్యాన యోగము. ఈ ఫస్ట్ లోయ పేరు ఏం పేరు? ధ్యాన యోగము. మరి మనసు అనే కొండని దిగి బుద్ధి ఆత్మయోగము లేక జ్ఞాన యోగము అని అంటారు. తర్వాత ఈ ఆత్మ అనే కొండ నుంచి సర్వాత్మ అనే కొండని ఎక్కాలి. ఇది సేవా యోగం. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ కేంద్రంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. డిసెంబర్ 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లీలా క్వామేరి, మహాలక్ష్మి, ఉదయగిరి, శేఖర్ బాబు, కుసుమ, కుమారిలతో పాటు పలువురు మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 50 మందికి పైగా ధ్యానులు పాల్గొంటున్నారు. మార్గదర్శకులై మనల్ని తీసుకెళ్తారు. మరి సప్త ఋషులు, ఋషి పరంపర అంటే సాధన మార్గంలో ఆ యొక్క ఋషులు మనల్ని తీసుకెళ్తారు. అంటే సాధన అద్భుతంగా కుదురుతుంది. అందుకే వాళ్ళని ఋషులు అంటారు. మరి ఈ సప్త ఋషులు ఎంత సాధన చేసింటారు ఫ్రెండ్స్? మొదట్లో కొంత ఆత్మలు వచ్చి ఇక్కడ ఉన్న అందాలన్నీ చూసి అక్కడ ఉన్నప్పుడు ఏ అనుభవం ఉండదు, అన్నీ తెలుసు. కానీ అనుభవం జ్ఞానం ఉండదు. మనకు ఆ లోకాలు ఉన్నప్పుడు అనుభవం జ్ఞానం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ అనుభవం జ్ఞానం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? మన ఫ్రీక్వెన్సీని మనం తగ్గించుకొని వస్తాం ఇక్కడికి. ఎందుకంటే ఆ ఎనర్జీని ఇక్కడ ఉండలేము. ఈ ఎనర్జీతో ఈ ఫ్రీక్వెన్సీతో ఉండలేము. కాబట్టి మన ఎనర్జీ లెవెల్చుకొని భూమి మీదకి వచ్చాము. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.